పినాకినీ నది తీరాన శ్రీరంగనాథుని కొలువులో పరమగురువుల యొక్క దివ్య సన్నిధిలో మాస్టర్ సివివి గారి జన్మ నక్షత్రమైనటువంటి ధనిష్ట నక్షత్రం రోజున మనం ఈ రోజున మాస్టర్ సివివి గురు పూజా మహోత్సవాల్లో ఈ నెల్లూరు పురంలో ఏర్పాటు చేసుకొని అందులో పాల్గొనే భాగ్యం మనకి వాళ్ళు ఏర్పాటు చేశారు పరమ గురువులు. ఎందుకని మనం గురు పూజలు అనేవి ఏర్పాటు చేసుకుంటున్నాం? ఒక ఊళ్ళోనే కాకుండా ఎన్ని ఊళ్ళల్లో కుదిరితే అన్ని ఊళ్ళల్లో, ఎంతగా కుదిరితే అంతగా ఎంతో ఉత్సాహంతోనూ ఎంతో ఆనందంతోనూ గురు పూజలు ఏర్పాటు చేసుకుంటూ ఆ గురు పూజలు అనేటువంటివి వస్తున్నాయి అని అనుకుంటూ ఈసారి గురు పూజల్లో కిందటిసారిలో కంటే కూడా ఇంకా చక్కగా ఇంకా ఎలా వాళ్ళందరినీ అలంకరించుకుందాం, ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు ఎలా చేద్దాం, వచ్చిన వాళ్ళందరం కూడా ఎట్లా అందరం కూడా ఆనందపడదాం, ఇంకా ఏం చేసుకుందాం అనే ధ్యాసలో చాలా ముందు నుంచి అదే ధ్యానంలో ఉంటూ అందరం ఉత్సాహంగా మీటింగులు పెట్టుకొని ఏం చేసుకుందాం ఇది ఎలా చేసుకుందాం అది ఎలా చేసుకుందాం అనుకుంటూ, అంటే మనకు తెలియకుండానే ఎప్పుడూ కూడా ఆ గురు పూజలు అనేటువంటి బృంద జీవనానికి సంబంధించినటువంటి ఆనందం ఏదైతే ఉందో దానిలో ఆ ఒక్కరోజే అని కాకుండా ఆ ఒక్కరోజునే అనుకుంటూ ఒక్కరోజు ఒక్కోసారి 2 రోజులో 3 రోజులో ఎన్ని రోజులు అనేవి తర్వాత వాటి కోసం ఎన్నో రోజుల ముందు నుంచి నెలల ముందు నుంచి కూడా అదే ధ్యాసలో ఉంటూ చివరికి ఆ రోజు రాగా అందరం కూడా అక్కడికి చేరటం, ఆ చేరిన తర్వాత అక్కడ మన ఐడెంటిటీ మన గురించినటువంటి మనం ఆల్రెడీ మనం ఎంత ప్రయత్నించినా మన ప్రమేయం లేకుండా అవి గుర్తుండకుండా పోవడం, దానిలో మన సామర్థ్యమే ఉండదు, మన ప్రయత్నం ఉండదు, ఆ రోజు ఆకలి దప్పులు తెలియవు. అలా అని చెప్పి తినవా అంటే తింటాం, ఎప్పుడూ తిననంతగా కూడా తింటూ ఉంటాం ఒక్కోసారి, కానీ ఏం కాదు. అవన్నీ కూడా మళ్ళీ చాలా రుచిగాను షటర్సోపేతంగాను చాలా ఘనంగాను చేసుకుంటాం, ఎక్కడ రాజీపడం. ఆ రోజుల్లో కూడా చాలా ఆనందంగా గడుపుతాం, చాలా ఆనందపడతాం. గురు పూజలు అప్పుడే రావటం అయిపోవటం కూడా జరిగిపోయినాయా మన ఊళ్ళో అని గురు పూజలు అయిపోయిన తర్వాత అనిపించటం. ఆ గురు పూజలు అయిన తర్వాత కూడా ఒక 2-3 రోజుల దాకా అవే గింగిర్లు తిరుగుతూ చెవుల్లో అక్కడి సంకీర్తన గురించో అక్కడ ప్రవచనాల గురించో వాటి గురించినటువంటి ధ్యాసలో ఒక 2-3 రోజులు ఉండి ఆ తర్వాత కలుసుకున్నప్పుడు చక్కగా మనం అనుకున్నట్టుగా ఏర్పాట్లు చేసుకోగలిగాం. స్వామి అనుగ్రహం వల్ల, ఆ పరమగురువుల అనుగ్రహం వల్ల, మాస్టర్ గారి అనుగ్రహం వల్ల చక్కగా జరుపుకున్నాం అనుకునే లోపల మళ్ళీ ఇంకో సెంటర్లో గురు పూజలు. సరే, అక్కడి వాళ్ళు మళ్ళీ ఇలాంటి సంరంభంలో ఒక పక్క ఉంటూ ఉండగా మనలో ఎవరు వెళదాం, అవకాశం ఉంటే వెళ్ళటం, లేకపోతే అది లైవ్లో ఇస్తున్నారా అమ్మయ్య అయితే మనం ఇక్కడి నుంచే చూద్దాం అనుకుంటూ ఉండటం. ఈ లోపల నెమ్మదిగా మళ్ళీ మన రొటీన్లోకి మనం పడిపోవటం. ఆ రొటీన్లోకి అంటే గురు పూజలు అయిపోయినాయి అనే భావన రావటం. ఎప్పుడైతే అయిపోయినాయి అనే భావన వచ్చిందో వెంటనే మనలో ఆ ఆనందంలో నుంచి ఒక్కసారిగా జారిపోవటం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే అయిపోయినాయి అనే ప్రపోజల్ మనలో వచ్చింది కనుక. గురు పూజ అయిపోవటం అనేది ఉండదుట. మనకు అయిపోవటం ఉండొచ్చేమో కానీ గురు పూజ అయిపోవటం ఉండదు. మనం అప్పుడప్పుడు మనకు కుదిరినప్పుడు ఒక్కో సెంటర్లో పెట్టుకోవచ్చు, రోజునో 2 రోజులో 3 రోజులో. గురు పూజ అనేటువంటిది నిత్యము అనుక్షణము జరుగుతూనే ఉంటుంది.
మనకెప్పుడు అనంతకృష్ణ గారు పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉండేవారు, మనందరికీ తెలుసు. కొత్తరామకోట తాతగారి గురించి చెబుతూ ఆయన వాళ్ళ గురువుగారిని స్మరిస్తూనే ఉండేవారు. ఎప్పుడు ఆ స్మరించి ఆనందపడుతూ ఆ ఆనందం ఉపతిలుతూ ఉంటే అదే మొదటిసారి జరిగిందా, అప్పుడే జరిగిందా అన్నట్లుగా కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనని ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగా ఆయన ఆనందపడుతూ చెప్పుకుంటూ ఉండటం. ఆ వినేవాళ్ళు కూడా ఆయనే చెబుతూ ఉండగా దాన్నే అంతకుముందు 10 మార్లు వినున్నప్పటికీ వాళ్ళు కూడా అంతే ఆనందంగా మళ్ళా వింటూ ఉండటం. ఎలా అయితే రామాయణం కానీ భాగవతం కానీ మనకు కథ తెలిసినప్పటికీ పెద్ద అంతరార్థాలు జోలికిపోకుండా మామూలు కథే ఎవరైనా చెబుతూ ఉన్నప్పటికీ, అందులో మనకి తెలియని కొత్త మ్యాటర్ ఏమీ లేనప్పటికీ, విశేషాంశాలు లాంటి జోలికి పోకుండా మామూలు కథే చెబుతున్నప్పటికీ మనకి బోరు కొట్టకుండా ఆనందంగా వినగలుగుతాం. అక్కడ కూర్చున్నప్పుడు చెబుతున్న వాడిని గురించి మార్కులు వేయటమో ఏం చెబుతున్నాడో ధ్యాస కూడా ఉండదు. ఎందుకంటే మనం కూడా ఉండం. ఆ రాముడు, ఆ లక్ష్మణుడు, ఆ సీత, అయితే అది భాగవతం అయితే ఆ కృష్ణుడు, ఆ లీలలు, వాటిల్లో మునిగిపోతాం. అట్లా ఎప్పుడూ కూడా ఆ గురుస్మరణలో అనుక్షణం ఇప్పుడే అది జరిగిందే అన్నట్లుగా ఆయన ఎంతో ఆనందంతో ఉండేవాళ్ళట. ఒక్కోసారి ఇప్పుడు ప్రేయర్ చేద్దామండి అని కూర్చునేవాళ్ళట. అదేదో ఉదయం 6 మధ్యాహ్నం 12 పోని మళ్ళీ సాయంత్రం 6 అర్ధరాత్రి 12 మాత్రమే కాకుండా బుద్ధి పుట్టినప్పుడల్లా కూర్చొని గురువు గారికి నమస్కారం చేసుకుందాం అనేవాళ్ళట. ఏంటండి ఈయనకి వేళాపాళా లేదా, ఎప్పుడు ఇలా నమస్కారాలు ఏమిటి, ఎప్పుడు అంత ఆనందం ఏమిటి అని కొంతమందికి మనకి అప్పుడప్పుడు అనిపించవచ్చు. ఏదో కాసేపు అంటే ఏదో ఆనందంగా కూర్చోగలం, కానీ అనుక్షణం అదే ధ్యాసలో ఎట్లా ఉంటామండి, వాళ్ళు ఎలా ఉండగలరండి? మనకి పెళ్ళాం బిడ్డలు ఉండరా, సంసారం ఉండదా, కుటుంబ బాధ్యతలు ఉండవా, ఇవన్నీ నడవాలి కదా. గురువు గారు అంటే అలాగే మనం అదే ధ్యాసలో ఉంటే ఇవన్నీ ఎలా నడుస్తాయి? అంటే కొత్తరామకోటయ్య గారికి కుటుంబం లేదా, ఆయనకి భార్య బిడ్డలు లేరా, ఆయన బాధ్యతలు కర్తవ్యాలు నెరవేర్చలేదా, వాళ్ళ పెళ్ళిళ్ళు అపురుళ్ళు అవన్నీ జరగలేదా, ఈకే గారి కుటుంబంలో ఆయన కుటుంబంలో అందరికీ కూడా అవన్నీ జరగలేదా, సివివి గారు ఆయన కర్తవ్యాలని కానీ లేకపోతే ఎంఎన్ గారు కానీ, అంటే మనకంటే పెద్ద కుటుంబాలేగా వాళ్ళవన్నీ కూడా. ఇది ఇండివిజువల్ కుటుంబంగా చూసుకున్నా కూడా ఈకే గారికి 6 పిల్లలు, మరి ఆయన కుటుంబంలో అందరి బాధ్యతలు అవన్నీ కూడా అన్ని పెళ్ళిళ్ళు ఏం ఆగలేదుగా. అంటే మనవి మాత్రమే వేరే కుటుంబము, మనది నడవటం మనం చూసుకుంటున్నామును, మరి వాళ్ళేమో ఎప్పుడు అదే స్మరణలో ఎలా ఉండగలుగుతున్నారు? మనకైనా ఈతి బాధలు, వాళ్ళ ఇళ్లలో జ్వరాలు రావా, రోగాలు రావా, వస్తూనే ఉంటాయి. మనం కనుక చూస్తే అనంతకృష్ణ గారు వాళ్ళని చూసిన తర్వాత అసలు మందేముంది, వాళ్ళది కదా బాధ అంటే, అసలు ఆ కాలు చూడండి ఎట్లా ఆయన నడుస్తున్నాడు, ఎట్లా ఒళ్ళు తిరుగుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. మరి ఎంత ఏ వచ్చినా కూడా ఏ కార్యక్రమాలు ఆగవు, అదే ఆనందం, అదే గురుస్మరణ, పనులు వాటంతటా అవన్నీ జరిగిపోతూ ఉంటాయి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చబడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఆ గురుస్మరణ అనేటువంటిది, ఆ గురు పూజలో ఉండడం అనేటువంటిది ఎక్కడా ఆగట్లేదు కదా. మనకెందుకని మరీ కంటిన్యూస్గా అలా అంటే మనం తట్టుకోలేకపోతున్నాం. దాని నుంచి కాసేపన్నా గ్యాప్ రావాలనిపిస్తోంది. ఏదో కొత్త సినిమా వచ్చిందటండి, అదే ధ్యాసలో ఎలా ఉంటాం, ఏదో సస్పెన్స్ అండి, నాకు ఇంట్రెస్ట్ ఏదో చూడాలనిపిస్తోంది. లేకపోతే ఏదో వెరైటీగా ఫ్యామిలీతో కలిసి వీకెండ్ ఏదో అట్లా ఎక్కడికో వెళ్ళాలనిపిస్తోంది హాలిడే ట్రిప్కి. లేకపోతే ఏదో ఇంకో హోటల్లోకి వెళ్ళి కాస్త ఘనంగా ఏదో తిని తర్వాత కావాలంటే రోగం వస్తే మందేసుకుంటాం, వెళ్ళాలనిపిస్తోంది. పొద్దుకూకులు అలాగే ఉండమంటే ఎక్కడుంటామండి? అంటే ప్రపోజల్ మనలో నుంచే ఆనందంగా పొద్దుకూకులు ఎక్కడ అలా తట్టుకోలేమని, మరీ పొద్దుకూకులు ఆనందంలో ఎలా ఉంటాం మనల్ని మర్చిపోయి. కాసేపు మనం కూడా ఏడుపు మొహం వేసుకొని మన బాధలేవో మనం పడకపోతే ఎట్లా అంటే అప్పుడు ఏడు అంటారు. వాళ్ళేమీ బలవంతం చేయరుగా,
వాళ్ళు అవకాశం ఇచ్చారు, వాళ్ళు అలా జీవిస్తున్నారు. జీవించండి అని కూడా చెప్పట్లే, వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అంతే. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఆచరణే, వాళ్ళ జీవితమే వాళ్ళ సందేశం. కాబట్టి వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి, అందుకే అన్ని ఫోటోల రూపంలో పెట్టుకున్నా చూడండి. ఏ మొహం చూసుకున్నా, మన మొహం సెల్ఫీ తీసుకున్నా, ఎన్ని వందల సార్లు తీసుకున్నా, ఎందుకని అంత విప్పారుతూ వాళ్ళలాగా నవ్వుతూ ఫేస్ రాదు. మన చెదలు పట్టిన మొహమే కనబడుతూ ఉంటుంది. మనకి ఎండిపోయిన వడియం ముక్కలాగా, అప్పడం ముక్కలాగానే కనబడుతుంటుంది. ఎంత నవ్వినా, ఎంత షోకు చేసుకున్నా, కిలోమీటర్ మందాన పౌడర్లు కొట్టుకున్నా, ఏం చేసుకున్నా, ఎందుకనండి వాళ్ళ ఫ్రెష్నెస్ మనకి రావట్లేదు. వాళ్ళలాగా హాయిగా మనం ఎందుకు ఉండట్లేదు? ఎవరు కనబడ్డా వాళ్ళు అదే ఫ్రెష్నెస్తో, అంతే ఆనందంతో పలకరిస్తారు. అరే ఉదయం నుంచి కూర్చొని 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎవరన్నా వచ్చినా కూడా అంతే ఉత్సాహంతో వాళ్ళు అదే చిరునవ్వుతో మందు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇంతమంది కష్టాలు విన్నప్పుడు ఎంత ఆలోచించి నేను మందు ఇవ్వాలి, కరెక్ట్ డ్రగ్ ఇవ్వాలని బర్త్డేనే ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఏంటి అంత హాయిగా, అసలు ఎంతో వినోదాత్మకంగా అన్నట్టుగా, ఒక పండగలాగా, ఆటలాగా ఎలా ఉండగలుగుతున్నారు? ఉదయం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటున్నారో రాత్రికి కూడా అలాగే ఎలా ఉండగలుగుతున్నారు? ఒకవేళ గురు పూజల ఏర్పాట్లలో అన్నప్పుడు మనం ఒక్కోసారి అమ్మ ఇవాళ ఈ 2-3 రోజులు చాలా హెక్టిక్గా జరిగిందండి, ఎట్లగోట్ల తెల్లారుజామున అప్పటికే అలసిపోయాం అసలు గురు పూజ రోజుకి. ఏదో మొత్తానికి లేచి తెల్లారుజామున ఇక మనం అయ్యో ఇంత చేసి ఈరోజు రాకపోతే ఎట్లా అని బయలుదేరి వచ్చి బావురుమంటూ ఉన్నాం, కాసేపు నిద్ర కూడా పోతూ ఉన్నాం. వాళ్ళు అదే ఉత్సాహంలో ఎలా ఉండగలుగుతున్నారు? మనం ఆ రోజు ఉండగలుగుతున్నాం మహా అయితే, ఆ తర్వాత మళ్ళీ మనం ఎందుకు జారిపోతున్నాం? ఇంట్లో చిరుబురులు ఎందుకు వస్తున్నాయి? అవి బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ మనం కవర్ చేయకుండా కొద్దిగా మేనేజ్ చేయగలిగినా, ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక్కసారి మన సాధన అంతా ఎటగిరిపోతుందో తెలియదు, కానీ జయ్యమని మనకు బీపీ పెరిగిపోతోంది, షుగర్ లెవెల్స్ అలా వెళ్ళిపోతున్నాయి, చాలా కోపతాపాలు వస్తున్నాయి. ఒక్కోసారి బయట వాళ్ళ మీద వెళ్ళగక్కలేనివన్నీ ఇంట్లో వెళ్ళగక్కడమో, అక్కడ వాళ్ళతో చెప్పుకోవడమో, ఇంకా మీరితే అసలు ఇంట్లో వాళ్ళకే ఒకళ్ళకొకళ్ళకి రహస్యాలు, దాపరికాలు, నాన్నగారు వింటారు అని అమ్మ చెప్పటము, అంటే నాన్నగారికి తెలియకుండా మాట్లాడుకునే విషయాలు కొన్ని ఉండటము, లేకపోతే ఏమండి కోడలు వింటుంది, లేకపోతే అబ్బాయి వింటాడు బాగుండదు అని భార్య ఆ భర్తతో చెప్పటము. అంటే ఇంట్లో ఉండే వాళ్ళలోనే ఒకళ్ళకొకళ్ళకి దాపరికాలు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి అకౌంట్ వాళ్ళది అన్నట్టుగా ఉండటం. అంటే కరడు కట్టినట్టుగా ఎవరి ఇండివిజువాలిటీలో వాళ్ళని బ్రతకటం. అంటే పేరుకి ఒక కుటుంబం అనే కానీ ఒకే కుటుంబంగా, ఒక కుటుంబంలో ఉండడం వేరు, ఒక కుటుంబముగా ఉండడం వేరు. కల్లా కపటం లేకుండా ముందు ఇంట్లో ఉన్న నలుగురం హాయిగా, అందులో కూడా మళ్ళా రహస్యాలు లేకుండా ఉండటమే కాదు, భేదాభిప్రాయాలు అనేవి సహజంగా లేకుండా ఉండగలిగే స్థితిలోకి రాగలగటం. ఎడ్డం అంటే తెడ్డంలాగా కాకుండా దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ అలా ఉంటేనే కదండి భార్యాభర్తలు అంటే మనమే సర్ది చెప్పుకుంటూ, ఏదో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలాగా ఉంటేనే కదండి, ఏమీ కాదు. రాముడు ఉత్తర ధ్రువం, సీత దక్షిణ ధ్రువంలాగా ఉన్నారా? వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు, అద్వైతం అన్నారు. అది సుఖ దుఃఖయోహో అంటాడు భవభూతి ఉత్తరరామచరితంలో. సుఖమైన దుఃఖమైన అద్వైతం అంట, ఒకే రకంగా ఉన్నట్టు వాళ్ళు. అట్లా ఒకే మాట మీద ఒకే రకమైనటువంటి భావజాలంతో, అంటే మాస్టర్ గారు చెబుతారు, తల్లి సోషలిస్టు, తండ్రి కమ్యూనిస్టు, కొడుకు ఇంకేదో ఇష్టు అన్నట్టుగా కాకుండా అందరూ కూడా ఒకే రకమైన భావజాలంతో, ఇంట్లో ఉన్న వాళ్ళలోనే పొసక్కపోవడం, ఒకడొక్కో పార్టీ అంటే నాకు ఇష్టం అనుకుంటూ ఉండడం, లేకపోతే వీడు కరెక్ట్ వాడు కరెక్ట్ అని వీళ్ళే ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉండడం, వీళ్ళల్లో వీళ్ళకే భేదాభిప్రాయాలు, ఈ పంచాయతీలన్నీ గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఏమండి మా నాన్నగారికి మీరు చెబితే కానీ ఎక్కదు, అనంతకృష్ణ గారు అంటూ ఉంటారు. ఏమిటి అంటే, ఒకే ఇంట్లో ఉండే వాళ్ళకి ఆయన ఫోన్ చేసి వీళ్ళకి చెప్పాల్సిన విధంగా వీళ్ళకి, వాళ్ళకి చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్పాల్సి వస్తూ ఉంటుంది. నేను శంకుతీర్థుల వారిని అన్నారు ఆయన. అంటే
శంఖంలో నుంచి పోస్తేనే తీర్థం అన్నట్టు శంకు తీర్థుల వార్త. ఆయనకి ఎందుకని అందరితో హాయిగా పడుతోంది గురువు గారికి. ఒక సెంటర్కి వస్తే అక్కడ ఉండే వాళ్ళందరితో ఆయనకి హాయిగా బాగుంటారు. మనకు వచ్చేటప్పటికి సెంటర్లో ఉన్న మనమే ఒకళ్ళతో ఒకళ్ళకి పైకి హీయ నవ్వుకున్నా కూడా లోపల రకరకాలుగా ఎందుకని ఉంటుంది. ఒకవేళ ఒక చోట కూర్చొని ఏ గురు పూజల గురించో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అందరం కలిసి హాయిగా చాలా స్మూత్గా ఒక అభిప్రాయం మీదకి రాలేక దాని మీద చర్చోపచర్చలు చేసుకుంటున్నారంటే చిన్న విషయాలకి, పనికిమాలిన విషయాలకి, అక్కర్లేని అప్రాధాన్య విషయాలకు కూడా చాలా గంటలు చర్చలు చేసుకుంటూ ఉన్నా అంట. అంటే అసలు ఏ పర్పస్కి పెట్టుకుంటున్నామో అది మర్చిపోయి, లేదా ఏ డిస్పెన్సరీలో ఎవరో చిన్న పొరపాటు చేశారనుకోండి, పొరపాట్లు మనం కూడా చేస్తూ ఉంటాం, అలాగే అతను కూడా చేశాడని ఎందుకు అనిపించట్లేదు, వెంటనే ధర్మ సంస్థాపనం చేద్దాం అని వాడిని సాధించడం, ఉద్ధరిద్దాం అనుకో మనమే పూనుకొని, మనం కాకపోతే ఎవరన్నట్టుగా వాళ్ళందరినీ చెడామడా తిట్టేసి, లేకపోతే వాళ్ళందరినీ ఇట్లా కాదు అసలు ఏమనుకుంటున్నాం అని చెప్పి వాడు బెంబేలు పడిపోయి మళ్ళీ ఆ జోలికి కూడా రాకుండా ఉండేట్టుగా చేయగలిగి, ఎందుకని ఆ రకమైనటువంటి బృంద జీవనం అనేటువంటిది లో ఉండటం అనేది పరమ గురువుల యొక్క సాన్నిధ్య మహిమ వల్ల, గురు పూజల్లో మన ప్రయత్నం లేకుండా ఇక్కడ వాళ్ళ ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది, మాస్టర్ అనే ప్రజ్ఞ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ అది నడుస్తూ ఉన్నప్పటికీ ఆ తర్వాత మనం వెళ్ళాక ఎందుకు జారిపోతూ ఉంది, వాళ్ళలాగా మనం ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఒక క్రీడగా రాజయోగం అంటే అది క్రీడ అని చెప్పారు మాస్టర్ గారు. ఇంట్లో కర్తవ్యాలను కూడా క్రీడగా నిర్వర్తించగలిగేట్లుగా, ఎందుకంటే అవి జరుగుతూ ఉన్నాయి, మనం జరపట్లేదు. అవి జరుగుతూ ఉంటే మనం చూడటం అనేటువంటి దానిలోకి ఎందుకు రాలేకపోతున్నాం. మనం చేస్తున్నాం, మనం చేయకపోతే ఇంకెవడు చేస్తాడని భ్రమలోకి ఎందుకు వెళుతున్నాం. పోనీ మాస్టర్ గారు ఆ మార్గంలో ఉన్నాం కదా అనేటువంటి ఒక రకమైన బృంద జీవనం మంది అనేటువంటి ధైర్యం ఎందుకు కలగట్లేదు. ఎవడి భయాలు వాడికి ఎందుకు ఉంటున్నాయి. రేపు నా ఫ్యూచర్ ఏమిటో జాగ్రత్త పడకపోతే అనే టెన్షన్లు ఎందుకు వస్తున్నాయి. పిల్లల పెళ్ళిళ్ళు చేసినా, ఇళ్ళు కట్టుకున్నా, బాగా బ్యాంక్ బ్యాలెన్స్లు అవన్నీ ఏర్పాటు చేసుకున్నా, పిల్లలు కూడా రకరకాల దేశాల్లోనో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లోనో మంచి జాబ్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నా ఇంకా ఇన్సెక్యూర్గా ఎందుకు ఫీల్ అవుతున్నాం. కొన్ని లక్షలు సంపాదిస్తూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ సంపాదనలోనే ఉంటారు కొన్ని ఇళ్లలో దాదాపుగా. పిల్లలు 2-3 ఉంటే వాడు లక్షలు సంపాదిస్తూ ఉంటారు, తండ్రి సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు చూసినా మొహంలో ఆ కుక్క మొహం వేసుకొని టెన్షన్ పడుతూ జీవిస్తూ ఉండడం. కుక్కతో ఎందుకు మాస్టర్ గారు పోలుస్తూ చెప్పేవాళ్ళంటే, దానికి ఆకలేసిన టైంకి ఇంట్లో ఉండే కుక్కే మనం రోజు దానికి అన్నం పెట్టే టైము 12 అనుకోండి, ఆ అరగంట ముందు నుంచి పిచ్చి వేషాలన్నీ వేస్తుందట, తోక ఊపుతూ మన చుట్టూ తిరుగుతూ. మాస్టర్ గారు అంటారు, ఆ టైంలో దాని ప్లేట్ ఒకటి ఉంటుందట, ఆ కంచంలో ఆ పెట్టేది సగమే పెట్టి మిగతా సగం మీ చేతిలో పట్టుకొని కూర్చొని చూడండి, అది తినదట, అది ఆ పెట్టి చూస్తూ ఉంటుందట. అట్లా గురువు అనేవాడు మన అనుగ్రహంతో అన్నీ మనకు చూస్తూ ఉన్నా ఆయన ఏం చూస్తాడంటే పొద్దుగుక్కులు ఇండివిజువల్గా మన అందరూ ఎక్కడ పట్టించుకుంటాడు, మనం పట్టించుకోకపోతే ఎట్లా, అన్నీ ఆయన ఎక్కడ చూసుకుంటాడు. నేను చూసుకుంటాను రా అని చెప్పినా మనకు ఎందుకు నమ్మకం కలగట్లేదు. ఏదో మనకు అప్పుడప్పుడు కావాలంటే ఫోన్లు చేసి సమస్యల గురించి అడుగుతాం, మనకు నచ్చినట్టుగా చెబితే ఫాలో అవుతాం, కూడా నచ్చినట్టుగా చెబితే అన్నీ ఆయనకి ఎలా అర్థమవుతాయిలేండి మన సమస్యలు, ఏదో చెబుతారులే కానీ పాజిబిలిటీ కష్టం అండి, అట్లా ఉంటాం. దీన్నంతా మనం శరణాగతి సమర్పణ చెందామని భావిస్తూ ఉంటాం పొరపాటున. నచ్చిన వాటిని ఫాలో అవుతూ మిగతా టైంలో పక్కన పెడుతూ దాన్ని సమర్పణ అనుకుంటే ఎట్లా అవుతుంది. మరి ఈ రకమైనటువంటి దానిలోకి వెళ్ళి సంసారం అంటే అదే, ఆ రకమైన ఆనందంలో నుంచి ఒక్కసారిగా అలా పడిపోతూ ఉండటంలో నుంచి మళ్ళా ఎప్పుడూ అదే రకమైన ఆనందంలో వాళ్ళు ఉన్నట్లుగా మనం కూడా జీవించటానికి స్కోప్ ఉందని మనకి తెలుసు, తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళు కాబట్టి అలా ఉంటారండి అని పైకన్నా మనం కూడా ఉండొచ్చని చెప్పడానికే వాళ్ళు అలా ఆచరించి చూపెడుతున్నారు. వాళ్ళకు వచ్చేనండి సమస్యలు అంటే వాళ్ళు సమస్యగా చూడకపోవచ్చు,
వాళ్ళకు వచ్చిన రోగాలు అంత తీవ్రత మనకి నిజంగా చూస్తే ఏం ఉండవు. మనం దాన్ని పెద్దదిగా చూసి చుట్టం తప్ప. వాళ్ళు లాగా మనం జీవించాలి అంటే, అలా జారిపోకుండా ఉండాలిట అంటే గురుస్మరణలో ఎప్పుడూ ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మన కర్తవ్యాలు మనం ఏవి నెరవేర్చకుండా ఉండట్లేదు. ఆఫీస్లో పనిచేస్తూనే ఉంటాం. చేస్తున్నప్పుడు అక్కడ ఆఫీస్లో ఎవరికి ఆ వర్క్ మనం చేయాల్సి చేస్తూ ఉన్నామో అది అక్కడ గురువుకే చేస్తున్నామని మనం భావించగలిగితే, ఇంట్లో మనం చేసే వంట పనో లేకపోతే ఇంకో పనో, ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగుండకపోతే వాళ్ళకి ఏదన్నా చేయాల్సి వస్తే చేయటమో, ఇదంతా కూడా ఆ గురువుకే మనం చేస్తున్నామని భావించగలిగితే, ఇలా ఏ పని చేస్తున్నా ఎవరికి చేస్తున్నా చివరికి మనకి సొంతంగా చేసుకుంటున్నప్పుడు కూడా ఆ గురువుకే సమర్పిస్తున్నాం అనుకోని కనుక మనం చేయగలిగితే, అంటే మనం ఉండం అప్పుడు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆ గురువు దేహానికే చేస్తున్నామని మనం భావించగలిగితే, ఏది మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా అంటే మనం అనేటువంటిది మర్చిపోయి ఎప్పుడు కూడా వాడి స్మరణలో ఉండేటట్టుగా పానీయంబులు కుడుచుచున్నట్టుగా ఏ పని చేస్తున్నా సర్వభావేన భారత, ఎప్పుడు వాడి భావంతోనే మనం గనక ఉండగలిగిట్లుదే, అంటే పనులేమీ ఆగవు, అవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటిలో వాడిని స్మరించడం అనేటువంటిది అలవాటు చేసుకోగలిగితే అప్పుడు నెమ్మదిగా ఏం జరుగుతుంది అంటే మనలో ఉండే పెద్ద షెల్, ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వము అనే షెల్ అది బద్దలవుతుంది. అంటే మన ప్రయత్నంతో అది బద్దలవ్వదు. గురు సాన్నిధ్య మహిమ చేత అది గురువు బద్దలు చేస్తాడు. గురువు సాన్నిధ్యం అంటే ఫిజికల్ ప్రజెన్స్ కాదు. ఫిజికల్గా కూడా ఆయన ప్రజెన్స్ లభించినప్పటికీ ఓన్లీ ఫిజికల్గా ఉన్న పక్కనున్న పెద్ద ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. దాన్ని అందిపుచ్చుకోవడం, ఫిజికల్గా ఒక్కోసారి మనకు వీలైతే దగ్గరగా ఉంటే ఉండొచ్చు, మిగతా టైంలో మనం ఫిజికల్గా దగ్గర లేకపోయినా గురు సాన్నిధ్యంలో ఎప్పుడూ ఉండొచ్చు. అంతేకాదు మనకు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఎవరో మనల్ని తిట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, ఇబ్బంది పెడుతూ ఉంటే, టార్చర్ చేస్తూ ఉంటే, టార్గెట్ చేస్తూ ఉన్నట్లుగా ఏమైనా మనకు అనిపిస్తే, ఈ సన్నివేశం కూడా గురువు యొక్క అనుమతి ఉన్నది. ఆ రూపంలో నుంచి గురువే శిక్షణ ఇవ్వడానికి, మన కర్మ పరిహారం కావడానికి, పూర్వం మనం చేసుకున్నది వదిలించడానికి, ఈ రకంగా దాన్ని పోగొట్టడానికి, ఇంకేదో పెద్ద ఆపద రోగం కాకుండా ఈ రూపంలో అవతల వాడు మనల్ని తిట్టడమో, నిందించడమో, లేదా అన్యాయంగానే మనల్ని ఏడిపించడమో రూపంలో దీన్ని వదిలిస్తున్నారు. ఆహా, ఈ రూపంలో గురువే మనకి శిక్షణను ఇస్తూ ఉన్నారు అని గనక మనం భావించగలిగితే, అలా భావించాలిట అంటే ఎప్పుడు భావించగలం? ఏ సిచ్యుయేషన్ వస్తున్నా ఇలాంటి సిచ్యుయేషన్ మన గురువు గారికి వస్తే ఆయన కూడా మనలాగానే రియాక్ట్ అవుతారా అని ఒక్క క్షణం ధ్యానించగలిగితే, అప్పుడు గురువు గారు గుర్తు రాగలిగితే, మనం రియాక్ట్ అయ్యేటట్టుగా ఆయన అవ్వరు కదా, మరి ఆయన అయితే ఎలా డీల్ చేస్తారు? అలా మనం ఎందుకు ట్రై చేయకూడదు? అప్పుడు అది గురు పూజ అవుతుంది. అంటే అనుక్షణము గురు పూజలో ఉండేటువంటి అవకాశం అవుతుంది. మా శ్రీకే గారు ధారా రాధాకృష్ణమూర్తి గారికి ఒక లేఖ రాస్తూ, నేను చేస్తున్న సాధన ఏమిటంటే, ఈకే మాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన గ్రంథంలో ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే అన్న గ్రంథంలో ఆయన ఆ లెటర్ని కూడా ఇచ్చారు ధారా రాధాకృష్ణమూర్తి గారు. ఈకే గారు చెబుతారు ఆ లెటర్లో, నేను చేస్తున్న సాధన ఏమిటంటే, అనుక్షణం నాకు వచ్చేటువంటి జీవితంలో వచ్చే ఏ సన్నివేశాల్లో అయినా ఎలాంటి ఇబ్బందులో ఆపదలో మీద పడుతూ ఉన్నా వచ్చి ఆయా సందర్భాల్లో ఈ సందర్భంలో కృష్ణుడైతే గనక ఎలా ప్రవర్తిస్తాడు అని ధ్యానం చేసి అట్లా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ కృష్ణ సాధన నేను ఆచరిస్తూ ఉన్నాను, నువ్వు కూడా దీన్ని ఆచరించడానికి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించు అంటూ రాశారట. ఆయన జిజ్ఞాసువై ఆయన ఏదో అడిగారు కాబట్టి ఆయనకి రిప్లైగా ఆ మాట రాశారు. అంటే అడిగినప్పుడే చెప్తారు. ఇది మనం చాటింపు వేసేది కాదు, ఎవరికి మనం చెప్పక్కర్లేదు. చెప్పుకున్నావుట అంటే మనం వేరే మళ్ళీ గుర్తొస్తున్నాం అని అర్థం. కాబట్టి మనం అంటూ మర్చిపోయి ఇండివిజువాలిటీ అనేటువంటిది పోవాలట అంటే గురువు యొక్క స్మరణలో మనం ఉండి ఆ రకంగా ఈ సిచ్యుయేషన్లో వాళ్ళైతే ఎలా ఉంటారు అని ధ్యానం చేయగలిగి అలా మనం ఉందామని అనుకోవటం.
ఏ అన్నం తింటున్నప్పుడు ఏ టీవీలో పెట్టుకొని నానా చెత్త చూడకుండా చక్కగా మాస్టర్ గారి స్పీచెస్ లాంటివి పెట్టుకుంటూ అనంతకృష్ణ గారు చెబుతుంటారు, ప్రతి వాళ్ళకి నేను చెబుతూ ఉంటాను, రోజు కాసేపైనా ఈకే గారి వాయిస్ని వినండి అని. ఆ ఒక్క వాయిస్ వింటూ ఉంటేనే ఎంతో హీలింగ్ జరగటము, మనకు ఆ క్షణంలో మన కర్తవ్యాలు స్ఫురించటము, మనలో రాకూడని ఆలోచనలు ఏమన్నా ఉంటే వస్తూ ఉంటే అవన్నీ మన ప్రయత్నం లేకుండా వదిలిపోవటము, రోగంతో ఉంటే మందు అనేటువంటిది మన కర్తవ్యంగా వేయాల్సింది వేస్తే వేస్తామేమో కానీ అంతకంటే అసలు మందు దివ్య ఔషధం ఆయన యొక్క వాయిస్ వింటూ ఉంటే. అనంతకృష్ణ గారు చెబుతారు, నాకు ఎప్పుడు ఒంట్లో బాగుండకపోయినా మాస్టర్ గారి స్పీచెస్ పెట్టుకొని వింటాను, ఒంట్లో బాగున్నప్పుడు మాస్టర్ గారి స్పీచెస్సే వింటూ ఉంటాను. బాగోలేనప్పుడే కాదు, బాగున్నప్పుడు కూడా. అంటే అవే వింటూ కూర్చుంటారని కాదు, అవకాశం దొరికినప్పుడల్లా ఆ పనిలో ఉంటారు. కారులోకి ఎక్కారు, డ్రైవింగ్కి వెళ్తున్నారు, వెంటనే చేసే పని ఏంటి మనకు తెలుసు. బుజ్జి గారిని కానీ వాళ్ళని చూస్తే వెంటనే మరుక్షణం ఏం చేస్తారు, మాస్టర్ గారి స్పీచ్ మొదలు పెడతారు. అది ఏదైనా కానీ అది వింటూ ప్రయాణంలో ఉంటారు. అంటే గ్యాప్ లేకుండా అలా వాటిల్లో ఉండే ప్రయత్నం ఎందుకు చేయటం అంటే ఆనందంగా ఉండదలుచుకుంటే మార్గం అది మాత్రమే కనుక. మనకి మనం మర్చిపోవడానికి, మనం గుర్తు రాకుండా ఉండడానికి, ఆ ఇండివిజువాలిటీ అనే షెల్ అనేది బద్దలు కావడానికి అదొకటే మార్గం కనుక. లేకపోతే ఏమవుతుంది, భార్య గొడవ భార్యదే, పిల్లల గొడవ పిల్లలదే, తండ్రి గొడవ తండ్రిదే అన్నట్టుగా ఉంటే ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోక్కర్లే, అదే మనకి ఎక్కువ అనుభవం కనుక. కాబట్టి ఆ దరిద్రంలోంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది, కుటుంబంలో బృంద జీవనం ముందొస్తుంది. అంటే ఈకే గారు ఓ మాట చెప్పారు, నా జీవితంలో ఒక్కసారి కూడా మా నాన్నగారు చెప్పిన మాటకి ఇలా కాదు నాన్నగారు అని ఇంకో రకంగా చెప్పాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఆవశ్యకత కానీ నాకు ఏర్పడలేదు అన్నారు. ఏర్పడలేదు అంటే అన్నీ ఈయనకి నచ్చేట్టు చెప్పారనే, అంటే ఈయనకి నచ్చడం నచ్చకపోవడం అసలు లేదు. తండ్రి ఏది చెబితే దాన్ని ఆచరించడమే తప్ప ఇంకో ఆలోచన లేదు. ఆయనే తండ్రి, ఆయనే గురువు. కాబట్టి గురువు చెప్పిన దాన్ని అలా ఆచరించడం అన్నాడు. అసలు మన ఇంట్లో ఉండే తండ్రి చెప్పిన దాన్ని అలా ఆ భార్య కానీ కుటుంబంలో పిల్లలు కానీ ఇంకో ఆలోచన లేకుండా దాన్ని ఫాలో అవ్వడం అనేటువంటిది వచ్చిందనుకోండి, సహజంగా బలవంతంగా కాకుండా, అప్పుడు మనం బృంద జీవనంలోకి వస్తున్నట్లు లెక్క. లేకపోతే ఆ కాసేపు గురు పూజల్లో బృంద జీవనంలో మనం ఉండగలిగి కాసేపు ఆ మాధుర్యంలో ఉన్నా ఆ తర్వాత జారిపోతున్నాముట అంటే అర్థం ఏంటంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళని పట్టుకొని ఎలా పీకులాడుతూ ఏళ్లాడుతూ ఉన్నామని అర్థం. అమ్మో ఇది ఎక్కడ కోల్పోతామో అనుకుంటూ ఇండివిజువాలిటీలో వ్యక్తిత్వం అనేటువంటి దానిలో వెళ్ళాడుతున్నామని అర్థం. అది పోవాలిట అంటే గురుస్మరణలో అనుక్షణం అలా ఉండగలిగితే ఏది చేస్తున్నా గురువే గుర్తొస్తూ, ఈ సమయంలో అది, ఈ సమయంలో ఇది. పున్నయ్యశాస్త్రి గారికి ఎంత ఒంట్లో బాగుండకపోయి నీరసంగా ఉన్న సమయంలో ఏం చేసేవాళ్ళంటే కొత్తరామ కోటయ్య గారు, ఏమండి పున్నయ్యశాస్త్రి గారితో బాబు గారు అంటూ ఏదో శ్లోకం ఎత్తేవాళ్ళుట. జయ్యమని ఆయన మొదలుపెట్టి ఇంకా ఆ శ్లోకంలో నుంచి దానికి మాస్టర్ గారు చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు, గంట మాట్లాడేవాళ్ళుట. అయ్యేటప్పటికి నీరసం మొత్తం పోయేది. ఎట్లా అలా జరిగింది, ఏంటి మందు? నిజంగా మనం ఆనందంగా ఉండడానికి ఏమన్నా అవకాశం ఉందిట అంటే అదొకటే మార్గం. కాబట్టి అలా నిజంగా ఆనందంగా ఉండడమే కదా లక్ష్యం, కాదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవటమే. నీకు కావాల్సింది ఏమిటి అని అడిగామనుకోండి, తెలియక చెప్తూ ఉంటాం చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లవాడు చాక్లెట్ అన్నట్టుగా ఒక్కోళ్ళం వేరే ఏం లేదండి, నా పిల్లలకి పెళ్ళిళ్ళై మంచి అల్లుళ్ళు వచ్చి లేకపోతే మంచి కోడళ్ళు వచ్చి వాళ్ళకి మళ్ళా చక్కటి పిల్లలు పుట్టి అందరూ బాగా సెటిల్ అయితే చాలండి, కన్నందుకు ఆ బిడ్డల్ని చక్కగా గట్టెక్కించగలిగితే అంతకంటే కావాల్సిందే ఉంది అంట. ఆ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ రకరకాల వాళ్ళు ఏదో ఏడుస్తూ ఉంటారు. ఎవడి కుటుంబం వాడికి మొదలవుతుంది కదా, అక్కడ అల్లుడు ఏడిపిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటో, లేకపోతే అల్లుడు మనం అనుకున్నట్టుగా వినాలని కోరుకోవటం, వాడు వినకపోవటం, రకరకాలు మళ్ళీ మొదలు. అంటే ఎప్పుడు చూసినా ఏడుపు, ఏదో ఒకటి పెట్టుకోవడం టార్గెట్, ఏడుస్తూ ఉండడమే తప్ప నిజమైన ఆనందంలోకి రావట్లేదు కదా. సరే, ఇంకొంతమంది ఏమంటారు, టెన్షన్లో ఉంటారు, చదువుకున్నామండి క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదండి, ఆ తర్వాత ఏదో జాబ్ ఏదో వస్తుంది, సరే మంచి జాబే వచ్చింది, ఆనందమా? షిఫ్ట్లు బాగలేవండి, అనుకూలంగా లేవండి.
సరే అది కూడా చేశారనుకోండి, అబ్బా అది సరేనండి, ప్యాకేజీ ఇంతలోనే ఉన్నామండి. సరే ఆ నెక్స్ట్ ప్యాకేజీ కూడా వచ్చిందనుకోండి, స్ట్రెస్ ఎక్కువగా ఉందండి, మరి ప్యాకేజీ కావాలి, స్ట్రెస్ ఉండకూడదు. అవన్నీ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి ఓపిక ఉండట్లేదండి. కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకొని తింటున్నామండి, రోగాలు వచ్చినాయండి. మరి ఏంటి నువ్వు సాధిస్తోంది? 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు చదువుకొని, సరే చదివి తర్వాత జాబ్లోకి వెళ్ళి సంపాదిస్తూ అక్కడ నీకు ఆనందం లభించక, సరే ఈ లోపల పెళ్ళేదో చేసుకొని, అది చేసుకున్నప్పటి నుంచి ఎందుకు చేసుకున్నాను రా అని తలకాయ పట్టుకొని మింగలేక కక్కలేక, ఆ తర్వాత ఒకళ్ళు ఇద్దరు రావడం, వాళ్ళకి రోగాలు, రొస్టులు, రాత్రిలో నిద్ర ఉండకపోవటం, ఓ పక్క జాబు, ఆ టెన్షన్లు, గయ్యి గయ్యి అని చెప్పి మొగుడు పిల్లలు నువ్వు చూసుకుంటే నువ్వు చూసుకో పిల్లల్ని అనుకుంటూ లేవటం, మధ్యలో తట్టుకునేటప్పుడు గురువు గారు అంటే ఫోన్లు చేయటం, మళ్ళీ ఏ గురు పూజలో లేదా సప్తాహాలో పెట్టినప్పుడు వెళ్ళిన ఆ కాసేపు చాలా బాగుందండి 7 రోజులు, ఇట్లాగే ఉంటే బాగుండు, ఇట్లాగే ఉంటే బాగుండు అంటే ఇంటి దగ్గర అలా ఉండదలుచుకోలేదు అని అర్థం అని చెప్పారు మాస్టర్ గారు నారదభక్తి సూత్రాల్లో. ఇక్కడలాగా ఎదుర్కొంటామండి, ఇంటి దగ్గర ఎవడు లేస్తాడు, ఎవడు కూర్చొని, మీరు అన్నారు కానీ కూర్చొని ఒక పుస్తకం మాస్టర్ గారి స్పీచ్ తీసుకొని ఎంతసేపు వింటామండి? ఎంతసేపు అయినా అది 100 ఎపిసోడ్లైనా ఆ సీరియల్ చూడగలుగుతున్నాం. ఆ వెబ్ సిరీస్ని ఆపకుండా ఒకే రోజులో పూర్తి చేయాలని పట్టుదలతో కూర్చొని కూడా చూస్తూ ఉంటాం. మరో రోజు దాకా ఆగలేం, మన ఇంట్లోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు ఆ వెబ్ సిరీస్. అది వరుసగా 4 రోజులైనా చూడొచ్చు. అవే అది పూర్తయితే అప్పటికి మనశ్శాంతి అండి. వాటిల్లోనేమో అంత మనం రమించగలుగుతున్నాం. ఇక్కడ మాత్రం ఒక గంట ఒక అరగంట సరేలే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పాపం రోజు షార్ట్స్ అని పెట్టి 1 మినిట్ 2 మినిట్స్ లేదా ఇలాంటివి పెడితే అవి కూడా ఒక్కోసారి మనకు చుట్టానికి తీరిక లేకుండా, ఎందుకంటే క్యాప్సిల్ లాగా దానిలో ఒక్కసారిగా మనకి చెడాలు మనం ఎట్లా ఉండాలనేటువంటి ఏదో పాయింట్స్ ఉంటూ ఉంటాయి. అవి వింటూ మరీ ఇట్ట చెబుతారేంటంటే పొద్దుగూకులు, ఎప్పుడు శృతి దెబ్బలైనా. అంటే ఫైనల్గా మాస్టర్ గారు ఏమన్నారంటే, వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఏమండి గురువు గారు ఆనందం లభించట్లేదండి అంటే, అరే ఇన్నాళ్ళు నువ్వేమడిగావురా? ఆ గురువుని అడుగుతూ వచ్చాడు. పెళ్లి కావాలన్నాడు, ఉద్యోగం కావాలన్నాడు, ఆ పిల్లల పెళ్ళిళ్ళు అన్నాడు, లేదా ఇళ్ళు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, పొలాలు అన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాడు. గత 40 ఏళ్ళుగా ఇవన్నీ అడిగి నాకు ఆనందం రాలేదంటే తంతా మూతి మీద కొడతామన్నారు మాస్టర్ గారు. ఇదే మాట అన్నారు. నువ్వు ఏ రోజైనా ఆనందం కావాలని అడిగావా? ఇవి వస్తే ఆనందంగా ఉంటాం అనుకున్నామండి, మరి ఉన్నావా? లేదండి, పిల్లలు ఒకడు అమెరికాలో ఉన్నాడు, కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, ఇక్కడ మళ్ళీ మా బతుకు మేమే, ఇప్పుడు కూడా మళ్ళీ ఈ వయసులో కూడా నేనే వంట చేయాల్సి వస్తుంది ఓపిక లేకపోయినా ముసలావిడంటాం. ఈయనకేమో చాదస్తం పెరిగిపోయింది, ఇప్పుడు కూడా నేను వయసులో ఉన్నప్పుడు ఎలా సాగదీయించుకుంటున్నారో అట్టగే అన్ని సాధించుకొని అట్టగే కావాలని ఆయన పట్టుపడతాడు. అదేదో కొంప మురిగినట్టు అదే టైం కావాలని ఆయన అంటాడు. చేసే ఓపిక నాకు తగ్గిందని ఆయన గుర్తించాడు. పిల్లల దగ్గరికి పోదామంటే వద్దంటాడు. హైదరాబాద్లోనో లేదా ఇంకో బొంబాయిలో నేను ఉండలేనంటాడు. కాదని పోయినా ఉండలేకపోవడం, ఇమ్మడలేకపోవడం, వాళ్ళ లక్షణాలకు వీళ్ళకి భయంకర బీపీ రావటం, వీళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళు లేరనుకోవటం. మేము మా జనరేషన్లో మా తల్లిదండ్రులు చెప్పినట్టే విన్నాం, అలా ఉన్నాం కాబట్టి వీళ్ళు ఉండాలి, వెధవ లాజిక్ అన్నమాట అది. దాంతో ఏడుపు. అనుకున్నట్టుగా లైఫ్ లేదండి, ఎవరు అనుకోమన్నారు అన్నట్టు భగవద్గీతలో. వాడనుకున్నట్టుగానే జరిగేది, ఎలాగూ మనం అనుకున్నట్టుగా ఎలా కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి వాడు అనుకున్నట్టుగా జరుగుతూ ఉందని చక్కగా చూడగలిగేటువంటిది. ఆ డ్రామాని ఎంజాయ్ చేద్దాం, అందులో పాత్రధారిగా మనం ఉండి మనం పాత్రధారులమే కేవలం. ఓహో ఇప్పుడు ఈ పాత్రలో మనం ఉండాలి కావాలి, పిల్లవాడికి రోగం వచ్చింది మనం వాడికి ఉపచారం చేయడం అనే పాత్రలో ఉండాలి కావాలి. లేదా ఇప్పుడు ఇదిగో ఈ రకమైన విషాద సన్నివేశంలో చక్కగా ఓ నాటకమో సినిమాలోనో నటించే పాత్రధారి ఒక విలన్గా చేయాలనుకోండి, జనం మనల్ని బాగా ఆ నటనలో ద్వేషించాలి, వీడు నా దుర్మార్గుడు అనిపించాలంటగా నటించాలని ఎంజాయ్ చేస్తూ నటిస్తాడు, మనసులో ఎంజాయ్ చేస్తాడు, కానీ వాడు ఏడుస్తాడా? లేకపోతే ఒక విషాద సన్నివేశం అనుకోండి, అద్భుతంగా పండించాలి, జనాలకి కళ్ళెంబడలా నీళ్లు ధారగా కారాలి, ఈ క్యారెక్టర్ గుర్తుండిపోయేటట్టుగా మనం నటించాలి అని ఎట్లా అనుకుంటున్నాడో అలా పరమాత్మ మనలో ఒక విషాద సన్నివేశంలో పెడితే ఓహో దీన్ని పండించాలి కావాలని ఎందుకు అనుకోలేకపోతున్నాం?
దాన్ని మనం ఒక అబ్జర్వర్గా బయట విడిగా ఉండి చూసే స్థితిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? సన్నివేశం నీకు ఉండాలి కానీ నువ్వు సన్నివేశంలో ఉండకూడదు అన్నారు మాస్టర్ గారు. నువ్వు సన్నివేశం కాకూడదు, సన్నివేశం నీకు ఉండాలి అన్నారు. అట్లాంటి స్థితిలోకి మనం ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఆ ఇండివిజువాలిటీ అనేటువంటిది దట్టించి బాగా ఉన్నది కనుక అది పోవాలిట. ఆ ఇండివిజువాలిటీ, ఆ తర్వాత పర్సనాలిటీ, ఇవి పోవాలిట. అంటే గురుస్మరణ తప్ప ఇంకొక మార్గము లేదు, గురు పూజ తప్ప. గురు పూజనం అంటే అర్థం ఏమిటి? ఆయన ఎలా ఆచరించి జీవించారో అలా ఆచరించి జీవించడానికి అనుక్షణము ప్రయత్నిస్తూ ఉండటమే. అలా ఉంటే ఏం జరుగుతుందిట? ఆయన వైపుకు మనం అడుగు వేసినట్లు అన్నారు. నా వైపుకు నువ్వు ఒక అడుగు వేస్తే నీ వైపుకు నేను 10 అడుగులు వేస్తానంటే అర్థం అది. అంతేగాని పాదయాత్ర చేస్తాను, నడుచుకుంటూ షిరిడీకి పోయి వస్తా, అక్కడికి పోయి వస్తా, పోయిరా కాళ్ళ నొప్పులు వస్తాయి, పోయి వచ్చాను నడిచానని 10 మందికి చెప్పుకోవడానికి పనికొస్తుందేమో తప్ప అడుగడుక్కి వాడిని స్మరించడం అంటే అర్థం ఏమిటి? ఆ ఒక్క యాత్రలోనే కాదు, జీవితంలో అనుక్షణము మనం యాత్ర చేస్తూ ఉన్నాం, జీవిత ప్రయాణం అడుగు వేస్తూ ఉన్నాం అనుక్షణం. ఆ అడుగు వాడి వైపుగా మనం ఉన్నదా? ఇందాక చెప్పినట్టుగా ప్రతి సన్నివేశం గురువే గుర్తొచ్చి ఈ సన్నివేశంలో గురువు ఎలా ఉంటాడు అలా మనం ఉందామనుకుంటూ ఉంటే వాడి వైపుకు మనం అడుగులు వేస్తున్నట్లు. అప్పుడు ఏం జరుగుతుందిట? మనం ఒక అడుగు వేస్తే వాడు 10 అడుగులు వేస్తాడట గురువు అనేవాడు. అంటే అర్థం ఏమిటి? రెడీగా ఉంటారట వాళ్ళు. ఎప్పుడు వీడు మన గురించి ఆలోచిస్తాడా అంటే, ఆలోచించడం అంటే ఎప్పుడు అలా కరెక్ట్ లైన్లోకి వస్తాడా మన అని వాడు కనుక అలా ప్రయత్నం చేస్తూ బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే కింద పడిపోకుండా తల్లి పరిగెత్తుకుంటూ వాడు పడిపోతుంటే పట్టుకున్నట్టుగా, ఇంకా వాడికి నడవడం రానప్పుడు ఎట్లా అయితే వాడికి నడకొచ్చేదాకా చక్కగా వాడిని అలాగే కనిపెట్టుకొని రెడీగా ఉంటుందో తల్లి, అట్లా 1000 తల్లుల ప్రేమ ఒక తల్లి కంటే నా బిడ్డ కాబట్టి అని ఉంటుంది. నిష్కారణంగా అవ్యాజమైనటువంటి ప్రేమతో ఆ గురువు అనేటువంటి ఆయన ఎక్కడ ఉన్నా కానీ కాచి చూస్తూ ఉంటాడట. ఫిజికల్గా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా జంట వెంట కంట నేనున్నాను అని చెబుతుంటాడు గురువు. అలా ఉండి మనం కాస్త ఆయన గురించి ఆలోచిస్తే, అంటే అలా ఉందామని ప్రయత్నిస్తే ముచ్చటపడిపోయి ఆహా అనుకొని ఆయన మనల్ని ఇంకా ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా ఇంకా 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 ఫేవర్స్, అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తూ మనం నిజంగా బృంద జీవనంలోకి, ఆనందమయ జీవితంలోకి అడుగు పెట్టడానికి, అందులోనే ఉండడానికి కావాల్సినటువంటి మార్గం అంతా ఆయన ఏర్పాటు చేస్తూ ఉండడానికి రెడీగా ఉన్నట్ట. అందుకే మాస్టర్ గారు ఒక లేఖలో ఒకళ్ళకి రాస్తూ ఒక అనుయాయికి, మీకోసం నేను చేస్తున్నటువంటిది ఏంటో మీకు అర్థం కాదు, మీరు ఏంటంటే అడ్డుపడకుండా ఉండండి చాలు, మీకోసం నేను చేస్తున్న దానికి అన్నారు. మేమెక్కడ అడ్డుపడ్డామండి, మాకు ఆనందం కలగజేయండి అంటున్నాం కదండి. కలగజేయండి అంటే దానికి అడ్డుపడకుండా ఉండడం అంటే మనల్ని అడ్డం పడడం అంటే ఏంటి? మన ఇండివిజువల్ అనేది అడ్డం పడకుండా ఉండడం అని అర్థం. అది కరిగిపోవాలి, మనం అనేది ఉండకూడదు. వాడితోడిదే మన జీవితం కావాలి. గోపికలకు ఎట్లయితే కృష్ణుడి దేవుడితే జీవితం అయింది అంటే వాళ్ళందరికీ కుటుంబాలు లేవా, అవన్నీ నడవలేదా, అన్నీ నడిచినాయి. కానీ ఆ భర్తను చూస్తే కృష్ణుడే కనపడ్డాడు, భార్యను చూస్తే కృష్ణుడే కనపడ్డాడు, బిడ్డలు చూస్తే కృష్ణుడే కనపడ్డాడు. కృష్ణుడనే ఆయన వాళ్ళతో ఉన్నది కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. ఆ 11 ఏళ్ళే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళు, కృష్ణుడికి 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఆ 95 ఏళ్ళు 100 ఏళ్ళు దాదాపు ఒక 80 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ ఆయన ఉద్ధవుడిని పంపిస్తే ఉద్ధవుడు వచ్చేటప్పటికి చూసి ఆశ్చర్యపోయింది ఏమిటంటే 80 ఏళ్ల తర్వాత ఆయన వచ్చాడు, కృష్ణుడు కాదు వచ్చింది. కృష్ణుడు పంపించిన ఉద్ధవుడు వస్తే వాడు ఆ క్షణం కూడా కృష్ణుడు అక్కడ ఎదురుగా నడయాడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ జీవించడం చూశాడు. కాబట్టి అందుకని కదా ప్రహ్లాదని ఇంతమంది భక్తులున్నా ఏమున్నా నారద భగవానుడు భక్తికి పరాకాష్ఠగా ఉదాహరణగా ఎవరిని చెప్పాడు అంటే యథా వ్రజగోపికానాం. అందుకని బృందావనము, బృందజీవనము. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు చెబుతారు, బృందావనం అంటే అదేదో ఎక్కడో ఒక ప్లేసు లేకపోతే అనుకోవాకండి. ఎవరు ఎప్పుడైనా బృందజీవనంలో ఉండొచ్చు, బృందావనంలో ఉండొచ్చు. విడిగా గురువు వేరే ఊళ్ళో ఉండొచ్చు, మనం ఎక్కడో ఉండొచ్చు, కానీ మొత్తం ఒకే రకమైన బృందజీవనంలో జీవించవచ్చు. నలుగురం కలిసినప్పుడే కాదు, విడిగా కూడా అలాంటి బృందజీవనం అనేటువంటి దానిలో ఆ అనుభూతిలో ఉండొచ్చు అనేటువంటిది మనకు అవకాశం ఉంది. అంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్ అనేది పోవాలి, ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్ అనేది రావాలి అన్నారు మాస్టర్ జ్వాల్కూల్ అన్నారని మనకు మాస్టర్ గారు చెప్పారు. మన ఐడెంటిటీ అనేటువంటిది పోవాలట. ఐడెంటిఫికేషన్
అంటే మన తోటి వాళ్ళతో మనకి ఇద్దరికీ కూడా ఇద్దరిలో ఉన్నటువంటి వాడెవడో వాడే మనకు గుర్తుండాలి. మాస్టర్ గారు చెప్తారు, ఆకలి అంటే మనదే కాకుండా ఎదుటివాడిది కూడా మనకు గుర్తొచ్చిన రోజున, అవతల వాడు కష్టం చెప్పుకోవడానికి వచ్చాడనుకోండి మన ఇంటికి ఏదో ఏడుస్తూ, అబ్బా శుభమాన్ ఇప్పుడు నేనేదో ప్రయాణం పెట్టుకుంటుంటే ఇప్పుడే వీళ్ళు రావాలా తగలడాలా అనిపించింది అనుకోండి. ఈ ఉదాహరణ కూడా మాస్టర్ గారే ఇచ్చారు పతంజలిలో. ఇస్తూ మరి నువ్వు కూడా దుఃఖంలో ఉండి నీ గురువు దగ్గరకో ఎక్కడికో ఎవరికో చెప్పుకోవడానికి వెళుతున్నప్పుడు అవతల వాళ్ళు అలా అనుకుంటే నీకు ఎలా అనిపిస్తుంది? కొంపలు మునిగే ప్రయాణమా, ఆపుకో. అవతల వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కాసేపు ఊరడించడానికి నీ సొమ్మేం పోయింది? నువ్వు చేయగలిగిన ఉపచారమో మాటో ధైర్యమో ఇవ్వడానికి నువ్వు ఉన్నప్పుడు కనుకైతే అదే ఆశిస్తూ ఉన్నావు కదా. ఆ సిచ్యువేషన్ నీకు వస్తే మరి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మాట ఎందుకు గుర్తుకు రావట్లేదు? వాళ్ళతో ఆ రకమైన లింకప్ నువ్వు ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ఒకవేళ అవతల వాడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, ఎందుకు కుళ్ళుకుంటున్నావు, ఏడుస్తున్నావు? వాళ్ళతో నువ్వు లింకప్ పెట్టుకోవాల్సింది ఏమిటి? ఆహా వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా, అందువల్ల కదా ఇలా ఆనందంగా జీవిస్తోంది. కాబట్టి పుణ్యం మంచి పనులు చేసుకోవడం అనేది ఎంత గొప్పది, మనం కూడా అలాంటి సత్కర్మలు బాగా చేసుకుందాం అనే భావన ఎందుకు రావటం లేదు అన్నారు మాస్టర్ గారు. అట్లాంటి పాజిటివ్ లింకప్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? అసూయ ఎందుకు చెందుతున్నావు? ఒక ఈర్ష్యకో అసూయకో లోనయ్యేమట అంటే అసూయ అనేదాన్ని క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్కి కారణం అసూయ అని చెప్పారు పరమ గురువులు. డాక్టర్లు చెప్పే కారణాలు కాదు, అసలు కారణం అదిట. మనకు క్యాన్సర్ వచ్చిందిట, అది ఏ పేరుతో ఉన్న క్యాన్సర్ అయినా కావచ్చు. వాడు ఏదో నామకరణం చేస్తాడు, ఫలానా ఈ క్యాన్సర్ని ఇది అని, ఈ పార్ట్కి వచ్చింది క్యాన్సర్ అని. అంటే అర్థం ఏమిటి? మనం ఉండకూడని విధంగా ఆలోచించామని అర్థం. ఇతర వ్యక్తులను చూస్తున్నప్పుడు ఇతరులుగా చూడటము, ఈర్ష్యో అసూయో చెందటము, లేదా మనకేదన్నా మంచి జరిగితే దీన్ని అవతల వాళ్ళు చూసి కుళ్ళుకోవాలి, వాళ్ళు చూసి ఆహా వీళ్ళకి ఇలా అయింది అనుకోవాలని మనమే అనుకోవటం. అంటే తేళ్ళు జరులు పాకుతున్నట్టుగాను పరమ ఘోరమైనటువంటి క్రిమికీటకాలు ఉండేటువంటి ఒక మురుగు కాలువలో మనం మునిగి ఉన్నామనే భావన మనకు తెలియదు. నిజంగా మనం తీసుకెళ్ళి మురుగు కాలువలో దించుతామంటే ఎలా ఉంటుంది? ఎంత అసహ్యం అనిపిస్తుంది. ఆ వాసన తగిలితేనే తట్టుకోలేమే, కానీ మనం దానిలోనే ఉంటున్నాం అనేటువంటిది గుర్తుకు రాదు. ఏంటి మురుగు కాలువలో ఉండడం అంటే అర్థం ఏమిటి? సైడ్ కాలువలో డ్రైనేజీలోనూ ఉన్నంట అంటే అర్థం ఏమిటి? కంపు కొట్టేట్టుగా మనకు భావాలు ఉన్నాయి. ఒకళ్ళని చూస్తే మండుతోంది, ఒకళ్ళని చూస్తే ఈర్ష్య కలుగుతోంది, ఒకళ్ళని చూస్తే ద్వేషం కలుగుతోంది, ఇంకోళ్ళని చూస్తే నాకంటే వాడి గొప్ప ఏంటనిపిస్తోంది, అవతల కంటే మనం మించిపోవాలనిపిస్తోంది. అంటే ఎక్కడున్నాం మనం? ఎంత కంపు కొట్టే డ్రైనేజీలోనో ఉన్నామని ఎందుకు అనిపించట్లేదు? దానిలోంచి ఎలా బయటపడదామని ఎందుకు అనిపించట్లేదు? ఇంట్లో దోమలు రాకుండా ఇంటికి ఎలా ఏర్పాటు చేసుకుంటున్నామో, ఇంటి దగ్గర ఎక్కడా కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకొని పక్కాగా చేసుకున్నామండి, లోపల మాకు హ్యాపీ అనుకుంటున్నామో, ఆ ఇంటి గురించి చూస్తున్నాం. కానీ అసలైన ఇల్లు మనం ఎందులో ఉంటున్నామో, ఏ గృహంలోకి వచ్చామో, అందులో మనం నిజంగా ఆనందంగా జీవించడం కోసం కావలసిన ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేకపోతున్నాం? మాస్టర్ గారు మనకు పతంజలిలో చెప్పారు, గురుస్మరణ లేకపోతే భగవత్ కథలు అందులో రమించడం ఆనందించడంలో నుంచి కాస్త గ్యాప్ వచ్చినా, అందులో నుంచి కొద్దిసేపు బయటకు వస్తే అది తట్టుకోలేక ఆ గ్యాప్ను విలవిల్లాడిపోయి అందులోనే ఉందాం అనిపించడం భక్తి అన్నారు. అంటే సందు లేకుండా అంతరం లేకుండా అదే ఆనందంలో మనం ఉండేటట్లుగా. అప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఏ లక్షణాలు ఉన్నాయో ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఇవన్నీ పోగొట్టుకుందాం అని ఏం ప్రయత్నించక్కర్లే. ఎందుకంటే వాటిని స్మరిస్తే వాటి బలం పెరుగుతుంది. మనం వాటి జోలికి పోవక్కర్లే. ఉండవలసిన విధంగా ఉంటే లైట్ వేస్తే చీకటిపోయినట్లుగా అవి వదలాల్సినవన్నీ అవే వదులుతాయి. కానీ వదలాలనే ప్రయత్నము ప్రపోజలు మనలో అసలు రావాలిగా. నేను కరెక్ట్ లైన్లో లేను, నాలో ఇతరులను చూస్తే చెడు భావాలు కలుగుతున్నాయి, ఇంకా ఇతరులను చూస్తే నాకెందుకు ఇలా కలుగుతున్నాయి, భర్తను చూస్తేనో భార్యను చూస్తేనే కూడా కలుగుతున్నాయి, ఒకవేళ వాళ్ళు తప్పుగా బిహేవ్ చేసినా ఎందుకు క్షమించలేకపోతున్నాం, నా ఎడల ఇలా తప్పుగా చేస్తారనే ప్రతీకార వాంఛ ఎందుకు వస్తోంది, లేకపోతే వీళ్ళకి తగిన శాస్తి చేయని భగవంతుడిని కోరుకుంటుంటాం ఒక్కోసారి తెలియక, లేదా వాళ్ళ అంతు చూసేదాకా అని మనసులో ఒక్కోసారి కక్ష కార్పణ్యం ఏర్పడుతూ ఉంటుంది.
ఎవరికి వాళ్ళని జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఎన్ని తేళ్ళు జరులు మనలో పాకుతూ ఉన్నాయి, ఎంత డ్రైనేజీ లోపల స్టాగ్నేట్ అయి ఉంది. మరి దాని నుంచి బయటపడాలని వీటిలోంచి మనం బయటపడాలని తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడా అని ఎందుకు మనం విలవిల్లాడలేకపోతున్నాం? ఆ రకమైనటువంటిది వస్తే ఏం జరుగుతుంది? గురు సన్నిధిలోకి, ఇందాక చెప్పుకున్న గురుస్మరణలోకి మనం కనుక ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా అయిపోయి నిర్మల గంగాజలంలాగా మనం తయారవ్వడం అనేటువంటి జరిగితే వాళ్ళు ఎలా హాయిగా నవ్వగలుగుతున్నారో, వాళ్ళకి అందరూ పడకపోవడం ఎందుకైతే లేదో అందరితో హాయిగా ఎలా ఉండగలుగుతున్నారో, అందరిలో వాళ్ళు గురువునే చూడగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఎవరు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నా, ఎవరు వృద్ధిలోకి వస్తున్నా, వాళ్ళకి కలిసి వస్తున్నా చూసి ముచ్చటపడతారో తప్ప ఎడవరో. మనం కూడా అలా ముచ్చటపడుతూ ఉంటే మనం కూడా ఆనందంగానే ఉంటాంగా. ఎప్పుడూ ఆనందాన్ని కోల్పోకుండా ఉండగలిగేటట్టుగా మన బిడ్డలకు ఏదన్నా వృద్ధిలోకి వస్తే ఆనందపడ్డట్టుగానే లోకంలో ఎవరు వృద్ధిలోకి వస్తున్నా, ఎవరేం జరుగుతున్నా దాన్ని ఆనందంగా చూడగలగటం. మనం మందులు ఇస్తూ ఉంటే రోగాలు తగ్గుతూ ఉన్నాయనుకోండి, అంటే మన ద్వారా మాస్టర్ గారే ఇస్తున్నారనేది మనం పైకి ఒక్కోసారి మాట్లాడుతున్నా, లోపల బాగా తట్టిందండి, బాగా స్టడీ చేశాను కేసు, నాకు తట్టిందండి అని మనమే చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కోసారి బలానా కేసు నా దగ్గరకు వచ్చింది, ఇలా చేశాను, మాస్టర్ గారు నా ద్వారా ఇలా చేయించారు అని పైకి చెప్పినప్పటికీ లోపల ఏమిటి తెలియకుండా ఎందుకు చెప్పుకుంటున్నాము? మాస్టర్ గారి అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోవడం ఎందుకు? ఈకే గారు ఎప్పుడన్నా కూర్చొని ఎన్ని కేసులు, ఎన్ని మిరకిల్స్ సాయం చేయలేదు, బుజ్జి గారు ఎన్ని లక్షల కేసులు చూడలేదు, ఒక్కసారన్నా మైకులో వాళ్ళ ఉపన్యాసంలో ఈ వచ్చిన కేసుని ఇలా చేశాం అని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు మేము చేసాం అనుకోవట్లేదు కాబట్టి చెప్పట్లేదు. అందులో ఆశ్చర్యపోతే ఉంది, గురువు ఏదైనా చేయగలడు, ఆయన చేస్తున్నాడు అని. కానీ మనం తెలియకుండా ఎలా జారిపోతూ ఉంటాం. ఇండివిజువాలిటీ అని అంటే కేవలం ఇంట్లో విషయాలనే కాదు, మనం మందులు ఇస్తున్న తోటి కూడా ఒక్కోసారి ఏమనిపిస్తుంది, మనం ఇస్తున్నాం అనిపిస్తోంది గట్టిగా, తెలియకుండా లోపల తనాయించదు ఉంది. దాంతో ఏం జరుగుతూ ఉంటుంది, ఆ డిస్పెన్సరీలో ఏముంది, నా డిస్పెన్సరీలో లేనిది, మన డిస్పెన్సరీ కంటే అంత గొప్పదే ఆ డిస్పెన్సరీ, మనకంటే అంత మునగాడు అక్కడ ఇచ్చేవాడు, మన దగ్గర తగ్గనివే అక్కడ తగ్గేవి అంటున్నామా లేదా? భావాలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయంటే అర్థం ఏమిటి? ఈ డిస్పెన్సరీ నాది, ఇక్కడ నేను ఇస్తున్నాననే భావన కలిగింది. ఇక్కడైనా అక్కడైనా ఇస్తోంది ఒకడే గురువు, వాడే తట్టింపజేస్తోంది అని ఈకే గారు స్వయంగా మైక్లో చెప్పారు. ఇప్పటికీ మనం వినొచ్చు. ఏమని చెప్పారు? నేను ఇస్తున్నానని చెప్పలే, అన్ని డిస్పెన్సరీస్లో కూడా పెద్ద మాస్టర్ గారు అంటే మాస్టర్ సివివి గారి అనుగ్రహంతో, ఆయన అనుగ్రహంతో అన్ని చోట్ల రోగాలు తగ్గుతూ ఉన్నాయి అన్నారు ఆయన. ఇది ఈకే గారు అన్నమాట. అది కాబట్టి ఏమిటి, నా డిస్పెన్సరీ ఆ డిస్పెన్సరీ ఇక్కడ లేని అక్కడెక్కడ ఏముంది, లేదా వాడి మొహంలే పిల్లకుంక, నా ముందు ఎంత, వాడు ఇప్పుడే కదా మొదలుపెట్టింది, నాకున్న ఎక్స్పీరియన్స్ అంత లేదు, వాడి వయస్సు, నేను ఎన్నేళ్ళు మంది ఇచ్చానో అన్నేళ్ళ వయస్సు కూడా లేనివాడు, వాడి మొహం అంటున్నా అంటే అర్థం ఇక్కడ నా మొహం వేరే అనుకుంటున్నాగా, ఇక్కడ మాస్టర్ మొహం అనుకోవట్లే, మన మొహం వేరే అనుకుంటున్నాం. అంటే మనం జారిపోయాం, ఇండివిజువల్ అనే షెల్లోకి వెళ్ళిపోయాం తెలియకుండా. అంటే మనం మంచి కార్యక్రమంలో ఉండి కూడా జర్రం జారిపోతున్నామని అర్థం. అంటే డిస్పెన్సరీ సర్వీస్ మంచిదే, తప్పు కాదు, కానీ అక్కడుండి కూడా మనం జారిపోయాం అనుకోండి, ఇంకా బాగుపడడానికి అవకాశం లేకుండా సమాధి చేసుకుంటున్నామని అర్థం. అక్కడికి చేరింది ఎందుకు? బాగుపడటానికి. అక్కడికి చేరి ఇంకొకటికి మార్కులు వేస్తూ, వీడు సరిగ్గా టైంకి రావట్లేదు, లేకపోతే వీళ్ళు ఒక్కో రోజు వస్తారు ఒక్కో రోజు రారు, ఇట్లయితే ఇంకేంటి మీరు, ఎప్పుడో గురువుగారు వస్తేనే మీరు కనబడేది, లేకపోతే కనబడరా, నీకు అనవసరం అవన్నీ, నువ్వెందుకు చేరావో అది చేసుకో, ఇంకోటి వస్తున్నాడా లేదు నీకు సంబంధం లేదు, నువ్వే చెయ్యి, మందులు కట్టేవాడు నువ్వే కట్టు, టైం పట్టింది పట్టని. ఆ అవకాశం కూడా గురువుగారే ఇచ్చారనుకో, నీలో ఏడుపు లేకపోతే అవన్నీ కూడా చక్కగా సమకూరతాయి. అంటే నిన్ను భరించలేక ఎవడు రావట్లేదని అర్థం అక్కడ. కాబట్టి ఏమిటి, ఆ ఇండివిజువాలిటీ అనేది అనేక స్థాయిల్లో, అది గురు పూజల్లో ఏర్పాటు చేసుకున్న అక్కడ కూడా మనం అనుకున్న మాట నెగ్గాల మీటింగ్లో గట్టిగా పట్టుబట్టామనుకోండి, అంటే అక్కడ మనం బృంద జీవనంలోకి రావట్లేదు పేరుకని. ఇంకా మాస్టర్ గారు మాట చెప్పారు, కుటుంబంలో వ్యక్తులతో నాకు పడట్లేదట అంటే ఒక కుటుంబంలో సభ్యుడిగా ఉండడానికి కావాల్సినటువంటి మానవతా పరిణామం నీకు ఇంకా రాలేదని గుర్తుపెట్టుకో. బంధువులతో మాత్రం నాకు పడదండి, మన గురువు గారు వాళ్ళ తాలూకు వాళ్ళతోనే హాయిగా ఉంటాగానే బంధువులండి అని అనుకుంటున్నావుట
వాళ్ళకి ఇవన్నీ తెలియవు, లేదా వీళ్ళకి ఆ రకమైనటువంటి అసలు లైక్ మైండెడ్ కాదండి అని ఒక చిన్న చూపు చూస్తున్నా అంటే అర్థం ఏంటంటే నువ్వు వాళ్ళకి బంధువుగా ఉండడానికి కావాల్సినటువంటి అర్హత, ఆ రకమైన పాత్రత నీలో రాలేదని గుర్తుపెట్టుకో మాస్టర్ గారు అన్నది. లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో నేను ఇమ్మడలేకపోతున్నానండి అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి కావాల్సినటువంటి మానవతా పరిణామం నీలో రాలేదని గుర్తుపెట్టుకో. ఏమండి ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళానండి, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అండి, బృంద జీవనంలోకి వెళ్ళాను, కానీ అందులో చాలామంది సరిగ్గా లేరండి, వీళ్ళిట్లా వాళ్ళిట్లా అంటున్నావుట అంటే ఆ బృంద జీవనంలో చక్కగా అందరితో కలిసి సోదర బృందంగా జీవించడానికి కావాల్సినటువంటి ఇది నీలో ఇంకా రాలేదు గుర్తుపెట్టుకో. తెలియక అనుకుంటాం వాడి వల్ల అండి నేను బాగానే ఉన్నా వాడండి అంటాం, గురువుగారికి కూడా అదే చెబుతూ ఉంటాం. ఒక్కోసారి అలా చెప్పి ఏం చేస్తాం, వాడి మీద యాక్షన్ తీసుకోండి అని కూడా చెబుతాం. ఆయన తీసుకోలేదనుకోండి మండుతుంటుంది, వాడు అంత విధవగా ప్రవర్తిస్తున్నాడు, తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అంటే మనం కూడా ప్రవర్తించా, మనల్ని క్షమించాడు, అది వరకు గురువుని మనకు గుర్తుకు రాదు, వాడిని ఎందుకు క్షమిస్తాడు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తాం, గురువుకు చెప్పకుండా మనమే యాక్షన్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత గురువు గారు వచ్చి అలా కాదులే వాడిని క్షమించు, లేదా ఆయన క్షమించాడు అనుకోండి, నేను క్షమించని వాడిని గురువు క్షమిస్తాడు, నాన్ సెన్స్, కొత్త ఉడికిపోతాం. ఇంకా గురువుకు మనం సమర్పణ చెందింది ఏముంది, దాని సమర్పణ ఎక్కడంటున్నాం, మనకు ఒళ్ళు మండకుండా మనకు నచ్చేట్టుగా ఉంటే ఆయనకు నమస్కారం పెడుతున్నాం. లేకపోతే ఊరికి వచ్చినప్పుడు మన ఇంట్లో దిగకుండా మనకు ఎక్స్పార్టీ లాగా మనం ఫీల్ అవుతున్నటువంటి సోదర బృందంలో ఉండే ఇంకేం బృందం అక్కడ, వాళ్ళ ఇంట్లో దిగేటప్పటికి ఒక్కసారిగా కిందటిసారి అయితే మన ఇంట్లో దిగారు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనా, అంతేలే గురువు గారు కూడా మారిపోయారు, ఆయనకి ఇప్పుడు మనం నచ్చట్లేదులే అంటే మనం దుర్గంధంలో ఉండి ఆ ఆనందంలో మనం ఉండకుండా వాళ్ళకి అందరూ ఒకటే, అక్కడికి వెళ్ళారట అంటే వీళ్ళ మీద ఆయన ద్వేషం ఉందా, మనకుంది, మనం ఏడుస్తున్నాం, వాళ్ళేం లేరు. వస్తే మన ఇంట్లోనే ఉండాలి, ఎట్లయినా సరే రప్పించుకోవాలి. వాడు వచ్చారే అనుకోండి, మా ఇంటికే వచ్చారు, ఒక ప్రైడ్ అంటే జారిపోతున్నాం. బృంద జీవనంలో లేవు, గురువు పక్కనే ఉన్నా మనం బెకబెక అంటున్నాం. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పద్మంలో మకరందం ఉంటుందిట, ఆ పక్కనే బురదలో కప్పు ఉంటుందిట, బెకబెక అంటుంది, దానికి తెలియదుట మకరందం, ఎక్కడో ఉండే తుమ్మదులు వచ్చి గ్రోలు వెళుతూ ఉంటాయిట. అందువల్ల మనం పక్కన పూసుకుంటూ ఉండడం కాదుగా కావాల్సింది. కాబట్టి అలాంటి బృంద జీవనంలోకి మనం వెళ్ళాలిట అంటే మార్గం గురు పూజ మాత్రమే. అలాంటి గురు పూజ అప్పుడప్పుడు ఒక్కోసారి మనల్ని ఒక కారు మనం కొన్నాళ్ళు అయిన తర్వాత సర్వీసింగ్కి ఇచ్చినట్లుగా, సర్వీసింగ్ స్టేషన్లో ఇస్తే దాన్ని బాగు చేసినట్లుగా ఇలాంటి గురు పూజలు ఏర్పాటు చేసుకున్నప్పుడు గురువు గారు ఆయన సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు, ఎట్లా మనం ఉండాలి అనేది. ఆ మిగతా రోజుల్లో అంతా ఆయన జీవిస్తూ మనకు కనబడుతూ ఉంటారు అనుక్షణం. దాన్ని మనం, అది గురువుని మనం గమనించుకోవటం అంటే, గురువుని అధ్యయనం చేయటం అంటే, గురువు చెప్పిన దాన్నే కాదు గురువుని అధ్యయనం చేయాలి, మాస్టర్ని అధ్యయనం చేయండి అన్నారు తాతగారు ఎప్పుడు కూడా. కాబట్టి అలాంటి అధ్యయనం చేసి అలాంటి చూపుతో ఉండి మనలో ఎంతో దుర్గంధంలో మనం ఉన్నామనేటువంటి దాన్ని మనం ముందు ఎరుకగలిగి ఈ దుర్గంధం నుండి బయటపడాలనే ప్రపోజల్ మనలోకి వచ్చి దానికి మార్గం ఎప్పుడు గురు స్మరణ తప్ప ఇంకోటి లేదు కనుక ఈ దుర్గంధాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోమల్లా, అస్సలు చేయొద్దన్నారు ఆ పని. కాబట్టి గురుస్మరణలో ఉంటే అవన్నీ వదిలిపోయి ఎప్పుడు అదే ఆనందకరమైనటువంటి బృంద జీవనంలోకి మనం అడుగుపెట్టి అప్పుడు మనం బృందావనంలో గోలోకంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అటువంటి స్థితిలోకి వెళ్ళడానికి కావాల్సిన ప్రపోజల్ని అలాంటి స్థితిలో ఎప్పుడూ ఉండేటువంటి దాన్ని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మనం అడ్డుపడకుండా ఉండి దానిలోకి ప్రవేశించడానికి మనం సిద్ధపడదుము గాక. వాసుదేవ.